గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోర్గం కేలో ఒక వ్యక్తి హత్యకు గురి అయ్యాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను హత్య చేసింది. ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించింది. ఇక ఇజ్రాయెల్లో ఉన్న తన తమ్ముడు ఇన్వాల్వ్ కావడంతో స్థానికులు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తన అన్న ఒంటిపై గాయాలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఇజ్రాయెల్ నుండి నిజామాబాద్ మాక్లూర్ పోలీసులను కూడా ఆశ్రయించాడు. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించింది. ఇక పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇక తన తమ్ముడు ఫిర్యాదు మేరకు ఆ బాడీని వెలికి తీశారు. ఇక వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక ఈ పోస్ట్ మార్టంలో భర్త హత్యకు గురి అయినట్టు కూడా డాక్టర్లు వెల్లడించారు. ఇదే విషయం మీద గ్రామ ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేసే ఇజ్రాయెల్లో ఉన్న తమ్ముడికి సమాచారం అందించినట్టు, ఇక తమ్ముడు కూడా దీంట్లో చాకచక్యంగా పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కూడా ఈ దాన్ని వెలికి తీసినట్టు కూడా తెలుస్తుంది. ఇక దీనికి కారణం ఒక స్కూల్లో పీటీగా పనిచేస్తున్న అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది. గత కొన్ని రోజుల కిందట ఆగస్టులో కూడా ఒక కారుతో గుద్ది హత్య చేయడానికి ప్రయత్నించింది. ఇక అది విఫలం కావడంతో గత నెల 20వ తారీఖు రోజున భార్య మత్తు గోళీలు ఇచ్చి కూడా ఆమె గొంతు నిలిమి చంపడం జరిగింది. ఇక దీంట్లో కూడా ఒక 35,000 రూపాయల సుఫారీ గ్యాంగును కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న అతనితో పాటు భార్య కూడా దీంట్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక పోలీసులు కూడా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్రమ సంబంధమే దీనికి కారణం అని చెప్పేసి కూడా మనకు కండ్లకు కట్టినట్టు కూడా కనిపిస్తుంది. తన అన్న భార్య ఇంతటికి దిగజారిన విషయాన్ని తెలుసుకున్న తమ్ముడు అలర్ట్ అయ్యి ఈ హత్య కోణాన్ని కూడా బయటకు తీసినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై కూడా పోలీసులు రంగప్రవేశం చేసి నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఏసీపీ గారు కూడా దీని విషయంలో పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. 20/12/2025 రోజున బోర్గంకి గ్రామానికి చెందిన పల్లటి రమేష్ అనే వ్యక్తి వయసు 37 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉదయం 6:30 సమయంలో చనిపోయి ఉండగా కుటుంబ సభ్యులు చూసి గుండెపోటుతో మరణించదని చెప్పి అనుకొని అదే రోజు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. అయితే అతని మృతిపై అతని తమ్ముడు అయిన ఇజ్రాయెల్లో ఉంటున్న పల్లాటి కేదారి అనే వ్యక్తి అతని మృతిపై అనుమానం ఉందని చెప్పి భావించి మాకు సమాచారం ఇజ్రాయెల్ నుంచి మాకు సమాచారం ఇవ్వగా, అంతేకాకుండా అతని భార్య మరియు తల్లిదండ్రులు వచ్చి విచారణ చేసిన తర్వాత వాళ్ళ వాంగ్మూలం తీసుకొని కేదారి వాళ్ళ భార్య వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఈ రోజు ఉదయం ఎక్కడైతే పాతిపెట్టిన చోటు నుంచి మృతదేహాన్ని వెలికి తీసి ఈరోజు ఫోరెన్సిక్ డాక్టర్ల సమక్షంలో మృతదేహానికి పంచనామా నిర్వహించడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత తదుపరి చర్య తీసుకోబడుతుంది.